So good evening dear students of grade 10. Right now today in this session we are going to discuss one more important problem that is related to the concept of midpoint. ఓకే, మిడ్ పాయింట్కి సంబంధించినటువంటి 3 ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అందులో 2 ఇంపార్టెంట్ మోడల్స్ మనకి ప్యారలోగ్రామ్ మీద కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా వన్ అండ్ ఓన్లీ లెఫ్ట్ మోడల్ ఏంటంటే మనకి సర్కిల్ యొక్క డయామీటర్ మీద మిగిలిందనమాట. ఆ సమ్ ఎలా చేయాలి ఏంటని ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఈ సమ్ వచ్చేటప్పటికి మనకి కోఆర్డినేట్ జామెట్రీ అంటే చాప్టర్ నెంబర్ 7లో అంటే ఎక్సర్సైజ్ 7.2 ఎక్సర్సైజ్లో 7th సమ్లో ఉంటుందండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్ ఆర్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద టెక్స్ట్ బుక్ యూ కెన్ రిఫర్ టు ద క్వశ్చన్. ఓకే, సో చాప్టర్ నెంబర్ వచ్చేటప్పటికి 7, ఎక్సర్సైజ్ 7.2లో ఎన్నో సమ్ అది 7th సమ్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు అసలు ఆ క్వశ్చన్ ఏమంటున్నాడు, అది ఎలా సాల్వ్ చేయాలన్నది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఓకే, ఏం చెప్తున్నాడో చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఏ. ఓకే, పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ అంటే ప్రతి పాయింట్కి కోఆర్డినేట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ అంటే యాబ్సిస్ ఆర్డినేట్ రెండు కట్టాలన్నమాట. అంటే పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ మనం కట్టాలి. అంటే ఏం కట్టమంటున్నాడు, కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఏ అయితే వేర్ ఏబి ఈజ్ ద డయామీటర్, ఒక సర్కిల్ యొక్క డయామీటర్ అని చెప్తున్నాడు. ఏంటి, ఏబి. ఓకే, మీ డయాగ్రామ్ చూడండి. ఇగో ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. అంటే ఏబి అన్నది ఒక డయామీటర్ అయితే ఓకే, ఈ ఏబి అనేది ఒక డయామీటర్లో పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ మనం కట్టమంటున్నాడు. అంటే మనకు తెలియదు, మనం కట్టాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఏం చేశాడు, ఏబి ఈజ్ ఏ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ హూస్ సెంటర్ ఈజ్ అని చెప్తున్నాడు. హూజ్ సెంటర్ అంటే ఏంటి, డయామీటర్లో పాస్ అవుతుంది అంటే మధ్యలో సెంటర్ ఉంటుందా లేదా ఇక్కడ. ఓకే, సెంటర్ని మనం ఓ అనే పాయింట్లో రిప్రజెంట్ చేస్తున్నాం, అవునా. అంటే సెంటర్ ఎంత ఇచ్చాడు, 2, -3 అంటున్నాడు. సెంటర్ ఎంత ఇచ్చాడు, 2, -3 అంటున్నాడు. అంటే ఏ ఓ బిలో ఓ వాల్యూ అంటే సెంటర్ అంటే మిడ్ పాయింటా కాదా. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంటర్ ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద డయామీటర్. జనరల్గా డయామీటర్ ఏంటి, ఇక్కడ ఏబి అనేది డయామీటర్. ఏబికి మిడిల్ వాల్యూ ఏంటి, సెంటరే కదా. అంటే ఏబికి మిడ్ పాయింట్ చేస్తే సెంటర్ వస్తుంది అనమాట. సెంటర్ ఆల్రెడీ వాడు చేసే ఇచ్చాడు, మనం ఫైండ్ అవుట్ చేయగల. అయితే ఇప్పుడు ఏం కట్టాలి, మనం పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ కట్టాలి. అంటే ఏబికి మిడ్ పాయింట్ చేసి, అంటే ఏ కోఆర్డినేట్స్ మనకు తెలియదు కాబట్టి XY కింద తీసుకుందాం. ఏ కోఆర్డినేట్స్ మనకు తెలియదు కాబట్టి అంటే పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ మనకు తెలియదు కాబట్టి నేను ఏం తీసుకున్నాను, XY తీసుకున్నాను. బి ఆల్రెడీ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 1, 4 ఇచ్చాడు. ఇగో 1, 4 X, 5 అంటే ఏకి బికి మిడ్ పాయింట్ చేసి ఆ చేసినటువంటి మిడ్ పాయింట్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఉంది మెయిన్ పాయింట్. ఓకే, ఏకి బికి అంటే XYకి 1, 4కి మిడ్ పాయింట్ చేసి అంటే మిడ్ పాయింట్ ఫార్ములా ఉపయోగించి ఆ వచ్చినటువంటి పాయింట్స్ని దేనికి ఈక్వల్ చేయాలి, సెంటర్కి ఈక్వల్ చేసుకోవాలి. ఎందుకంటే సెంటర్ ఈజ్ నథింగ్ బట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. అంటే ఏకి బికి మిడ్ పాయింట్ చేసి ఆ వచ్చిన వాల్యూని 2, -3కి ఈక్వల్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి డేటా చూడండి, సెంటర్ ఓ అంటే కరెక్టే కదా. ఇగో సెంటర్ ఓ, దానికి కోఆర్డినేట్స్ ఏంటి, 2, -3. ఇగో సెంటర్ ఓ 2, -3 ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్. ఈ సెంటర్ దేనికి మిడ్ పాయింట్, ఇటు ఏకి అటు బికి. అదే కదా చూడండి, ఇగో సెంటర్ ఓ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ. ఏ యొక్క కోఆర్డినేట్స్ XY, అలాగే బి యొక్క కోఆర్డినేట్స్ 1, 4. దానికి సెంటర్ ఓ అనేది మిడ్ పాయింట్ అనమాట. అయితే ఇప్పుడు ఏకి బికి మిడ్ పాయింట్ కట్టండి. ఏ యొక్క కోఆర్డినేట్స్ తెలియదు కాబట్టి మనం కట్టాలి కాబట్టి XY అనుకున్నాను. ఆ XYని నేను ఏమనుకున్నాను, X1, Y1. అంటే ఇక్కడ X1 ఈజ్ నథింగ్ బట్ X, Y1 ఈజ్ నథింగ్ బట్ Y అవుతుంది, అది ఏ. అలాగే బి ఆల్రెడీ వాడు ఇచ్చాడు 1, 4 అంటే X2, Y2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మిడ్ పాయింట్ ఫార్ములా ఉపయోగించి, అవునా కదా. అంటే ఇప్పుడు ఏకి బికి మిడ్ పాయింట్ కట్టి ఆ మిడ్ పాయింట్ని దేనికి ఈక్వల్ చేయాలి, మిడ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఏకి బికి మిడ్ పాయింట్ సెంటరే కదా, అవునా కదా. సెంటర్కి ఈక్వల్ చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఏకి బికి మిడ్ పాయింట్ కట్టండి, X1 + X2/2, Y1 + Y2/2. అంటే X1 + X2 అంటే X1 ప్లేస్లో ఏముంది, X ఉంది. X2 ప్లేస్లో ఏముంది, 1 ఉంది. అంటే X + 1/2. ఇగో చూడండి. అలాగే Y1 + Y2/2. Y1 ప్లేస్లో ఏముంది, Y ఉంది. Y2 ప్లేస్లో ఏముంది, 4 ఉంది. అంటే Y + 4/2. ఇదిగోండి, X + 1/2, Y + 4/2 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి, సెంటర్కి. సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, 2, -3. అర్థమైంది కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి,
ఇది ఎక్స్ కోఆర్డినేట్ సంబంధించింది, అంటే ఎక్స్ ప్లస్ 1/2ని దేనికి ఈక్వల్ చేయాలి, 2కి ఈక్వల్ చేసుకోవాలి. అలాగే వై ప్లస్ 4/2ని దేనికి ఈక్వల్ చేసుకోవాలి, -3కి ఈక్వల్ చేయాలి. అంటే ఇప్పుడు అదే చేసాను చూడండి, ఎక్స్ ప్లస్ 1/2 ఇగో ఎక్స్ ప్లస్ 1/2 షుడ్ బి ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి, 2కి ఈక్వల్ చేయాలి. ఇగో 2కి ఈక్వల్ చేశాను. ఓకే, అప్పుడు 2 × 2 ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 4 అవుతుంది. అంటే ఇటు సైడ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 4, +1 అటువైపు వెళ్తే -1, 4 - 1 ఈక్వల్ టు 3 అనమాట. కాబట్టి అంటే పాయింట్ ఏలో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. అంటే పాయింట్ ఏలో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత వచ్చింది, 3 వచ్చింది అనమాట. అక్కడ రాశాను. నెక్స్ట్ అలాగే ఇప్పుడు వై కోఆర్డినేట్ చూడండి, వై ప్లస్ 4/2 ఇగో వై ప్లస్ 4/2 దేనికి ఈక్వల్ చేయాలి, -3కి ఈక్వల్ చేయాలి. చేస్తే ఈ బై 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది, ×2 అవుతుంది. అంటే -3 × 2 ఎంత అవుతుంది, -6 అవుతుంది. అంటే వై ప్లస్ 4 ఈక్వల్ టు -6, +4 అటువైపు వెళ్తే ఏమవుతుంది, -4 అవుతుంది. అంటే -6 - 4 -6 - 4 -10 అవుతుందా లేదా. అంటే అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు -6 - 4 ఎంత వచ్చింది, -10 వచ్చింది అనమాట. అంటే పాయింట్ ఏలో y కోఆర్డినేట్ ఎంత వచ్చింది, -10 వచ్చింది. దేర్ ఫోర్ ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏంటండి, 3, -10 ఏంటండి, 3, -10 అంటే x ప్లేస్లో 3, y ప్లేస్లో -10 అన్నవి కోఆర్డినేట్స్ అనమాట. అది మనకి కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఏ కట్టామన్నమాట. ఇక్కడతో మనకి మిడ్ పాయింట్ మీద మ్యాక్సిమం అయిపోయి. ఓకే, సో ఇంకా ఏవైనా ఉంటే మనం ఎక్స్పెక్టెడ్ సమ్స్ చెప్పుకున్నప్పుడు చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్.